వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య దేవాలయం అంటే అసెంబ్లీ దేనికున్నట్టు ఇవన్నీ? మనం ఎందుకు ఓట్లేయాలి? అసలు ఎందుకు వీళ్ళని ఎన్నుకోవాలి? వీళ్ళని ఎన్నుకున్నాం సరే, ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఏమన్నా ప్రాపర్గా పనిచేస్తారా? చేసేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, పోనీ చేసేవాళ్ళని చేయనిస్తారా? కొన్ని విషయాలు చాలా బలంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయండి. రాష్ట్రంలో అనిశ్చితి క్రియేట్ చేయడానికి కేవలం అధికారం కోసమే. అలానే అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేయట్లేదంటే చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎండగడుతూనే ఉన్నాం, ఎవరితో అంటకాగుతున్నారో ఉన్నాం. ఎస్, డెఫినెట్గా ఒక పవర్ సర్కిల్ అనేటువంటిది ఫామ్ అయింది. ఆ పవర్ సర్కిల్లో మాత్రమే అంత నడుస్తుంది. సో సామాన్య ప్రజానీకం గురించి పట్టించుకునేటువంటి పాయింట్ ఎక్కడ పెద్ద కనిపించదు అక్కడ అడిగేటువంటి వాటికి. బట్ ఆ టైంలో అయినా ప్రతిపక్షంగా ఉండేటువంటి మేము అన్నవాళ్ళు ఏం చేయాలి? బాధ్యతగా ఉండాలి కదా. లేదు, మేము కుట్రలు చేస్తాం. అధికారం పోయిన వెంటనే, అధికారం పోగొట్టుకున్న వెంటనే ఎలా పోగొట్టుకున్నారు? 11 ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. ఎందుకంటే గత 5 ఏళ్లలో అరాచకం తప్పితే చేసింది ఏం లేదు కాబట్టి కేవలం బటన్ నొక్కడం అనేటువంటి పాయింట్ తప్ప. అందుకే 11 ఇచ్చి కూర్చోబెట్టారు. సరే అయ్యింది. 164 సీట్లు వచ్చాయి వీళ్ళకి. వచ్చిన దగ్గర నుంచి సరే చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అని ఆరోపణలు చేసేవాళ్ళు అసెంబ్లీకి కూడా ఎందుకు వెళ్ళడం లేదు? హోదా ఇస్తేనే వెళ్తాం. హోదా లేకపోతే ఉంది కదా హోదా అనేది, ఎమ్మెల్యే అనే హోదా ప్రజలు ఇచ్చారు కదా. ప్రజలు ఇచ్చినా కూడా అసెంబ్లీకి వెళ్ళమంటే ఏమనాలి మరి? ఎందుకు మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నాం అంటే, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి ఒక 5 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి. 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో. ఈ 2 ఏళ్ల పనితీరుని తీసుకుంటే, ఈ 2 ఏళ్లలో సామాన్యంగా నాకు తెలిసి వర్షాకాల, వేసంకాల, శీతాకాల సమావేశాలు కదా, ఇప్పటికీ అదో 3, 2, 5 సార్లు అసెంబ్లీ సమావేశం అయింటుంది. 5ంటికి రాలేదు. ఇప్పుడు 6వ సమావేశం జరుగుతుంది. 6వ సమావేశం కన్నా వీళ్ళు వస్తారంటే లేదు. కానీ ఈ మొత్తం అన్నింటిలో కూడా వీళ్ళు చేస్తున్నటువంటి చూడండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. రాజశేఖర్ రెడ్డి కూడా దాన్ని ఆమోదించాడయ్యా. ఎందుకు రాజశేఖర్ రెడ్డి పేరంటే, ఆయన తండ్రి గారు ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నారు కాబట్టి ఆయనే ఆమోదించాడయ్యా. అంటే మెడికల్ కళాశాలల నిర్మాణం అనేది ప్రభుత్వమే చూడాలి, పేదలకి ఈ విద్యను ఇక్కడ ఎవడో దూరం చేయట్లేదురా నాయన. అడ్మిషన్ సంగతి కావచ్చు, మిగతాది కావచ్చు, దీంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి మెడికల్ హాస్పిటల్స్ నిర్వహణకి టెండర్లు వేయడానికి కూడా, ఎవడన్నా టెండర్లు వేసాడంటే నేను అంతు చూస్తా, కోర్టులకు వెళ్ళైనా దాన్ని ఆపేస్తా అన్న బెదిరింపులు. సో అదొక కుట్ర. తర్వాత గూగుల్ ఏఐ హబ్ అంటే వాళ్ళు చెప్పుకునేటువంటి అదాని డేటా సెంటర్, బట్ యాక్చువల్లీ అండ్ ఫ్యాక్చువల్లీ కూడా అది గూగుల్ ఏఐ హబ్. తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, దాని తర్వాత ఇప్పుడు వెలిగొండ, దాని తర్వాత ఇంకోటి అన్ని క్రెడిట్ చోరీ స్కీమ్ అనేటువంటిది బలంగా నడిపించారు. అక్కడ పీపీపీ అయిపోయింది, ఇక్కడ క్రెడిట్ చోరీ స్కీమ్ అయిపోయింది. దాని తర్వాత ఈ లడ్డూ కల్తీకి సంబంధించిన దాంట్లో ఎలా లాగి పీకి చేసుకుంటూ వస్తున్నారో చూస్తున్నాం. ఈవెన్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ అయినా, సిట్ ప్రభుత్వానికి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని లేఖ రాసిన, ఫైండింగ్స్ చెప్పిన, ఎన్డీడీబీ ఎన్డీఆర్ఏ రిపోర్ట్స్లో ఉన్నటువంటి అంశాలు పబ్లిక్లోకి బలంగా తీసుకెళ్తున్నా, ఇంకా కుట్ర. ఆఖరికి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగింది అని ఒప్పేసుకున్నా కూడా ఇంకా దాని మీద కుట్రతోటి ఈ ఏడాది మొత్తం కానిచ్చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి మాకు, సుప్రీంకోర్టు అండ ఉంది మాకు అని మాట్లాడుకుంటూ అది అక్కడ చేశారు. ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగిపోతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి అడిగాడని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసింది ఎవరు? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే పర్యావరణ అనుమతులతో ఇబ్బంది ఉండేది కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాబట్టి. లేదు, పోతిరెడ్డిపాడుని పక్కనెట్టండి, నేను రాయలసీమ పేరు మీద కొత్తగా చేస్తాను స్టార్ట్ చేసింది ఎవరు? దాన్ని ఆపించింది ఎవరు ఆ రోజు? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ అనుకో వాళ్ళు కూడా ఉన్నారు. అది పెద్ద కుట్రేగా. ఇప్పుడు దాని మీద వచ్చి రాయలసీమకి అన్యాయం జరిగిపోతుంది. 5 ఏళ్లలో నువ్వు చేయనటువంటి న్యాయం ఇప్పుడు కొత్తగా అన్యాయం ఎలా అయిపోతుంది? సో ఇదొక కుట్ర. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఒకటి. తర్వాత కులాల మధ్య చిచ్చు, ప్రతిదానికి కులాన్ని ఆపాదించడం ఒకటైతే, రెండోది వచ్చి ఏ సామాజిక వర్గం వాళ్ళని ఆ సామాజిక వర్గం వాళ్ళతో మాత్రమే తిట్టించడం. కావాలంటే మీరు చూసుకోండి, ఏ రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా ఎవరిని తిట్టాడు, అక్కడ ఎవరిని కూడా బూతులు తిట్టాడు. కమ్మోళ్ళని కమ్మోళ్లే తిడతారు, కాపుల్ని కాపులే తిడతారు, బ్రాహ్మలే, వైశ్యులే. ఈ రకంగా ఎవరి వాళ్ళని తిట్టించే ఈ కుట్ర ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వస్తూనే ఉంది. హంతకుల్ని పక్కనేసుకుని తిరగటం,
తప్పులు చేసిన వాళ్ళని పక్కనేసుకుని తిరగడం, బూతులు తిట్టే వాళ్ళని బహిరంగంగా వాళ్ళ గురించి వెళ్తున్నట్టుగా చేస్తూ మద్దతులు ఇవ్వడం. ఇక రైతుల విషయం సరే బంగారుపాళ్యం, దాని తర్వాత కర్నూలు, ఆ తర్వాత కడప దగ్గర అరటి రైతులు, టమాటా రైతులు, ఉల్లి రైతులు, మామిడి రైతులు, మొత్తం అందరికీ కూడా ఏదైతే మార్కెట్ ఆ పార్షియల్ డౌన్ అనేది నడుస్తుందో, ఆ పార్షియల్గా డౌన్ మూమెంట్ అనేది నడుస్తుందో అప్పుడు వెళ్ళడం, నానాయాగి చేయడం, వదిలేయడం. తర్వాత రేట్లు పెరిగాయి అనేటువంటి వార్తలు వచ్చినా సరే అబ్బబ్బే లేదు ఇదంతా కుట్ర, ఈ మాటలు మాట్లాడడం. అంటే రాష్ట్ర సమస్యలకి సంబంధించి మాట్లాడాలి అంటే సమస్యను సృష్టించేది వాళ్ళే, మాట్లాడేది వాళ్ళే, దాని మీద సొల్యూషన్ చూపిస్తుంటే మాత్రం ఒప్పుకోరు. సో రైతుల విషయంలో అది. ఇక సామాన్య ప్రజల విషయంలో చూస్తే అబద్ధ ప్రచారానికే ఎక్కువగా పరిమితం చేస్తూ అబద్ధాలనే ప్రచారం చేయడానికి ముందుకు వెళ్తూ 2 ఏళ్ల పాటు ఈ కుట్రలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ కుట్రలకి ఈ 5 రోజుల్లో స్టార్ట్ అవ్వబోయేటువంటి అసెంబ్లీలోనైనా అడ్డుకట్ట పడుతుందా? ఒక ఎండ్ కార్డ్ అనేటువంటిది ఈ కుట్రలకి ఇవ్వగలుగుతుందా కూటమి ప్రభుత్వం? కోర్టులు కానీ, చట్టాలు కానీ? బికాజ్ వాళ్ళు అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి రాకుండా బయట నుండి చేసేటువంటి కుట్రలు ఇవే ఉన్నాయి. అబద్ధ ప్రచారమే ఉంది, అసత్య ప్రచారం ఉంది. చేసినటువంటి తప్పుల్ని కూడా సమర్థించుకుంటూ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, సంస్కృతి సాంప్రదాయాలని అపహాస్యం చేసినా, అవహేళన చేసినా, మరి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకి అడ్డు అనేది కూటమి ప్రభుత్వంలో ఉందా లేదా చూద్దాం. 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు పొద్దున్న 10:50 లేదు 10:40 స్టార్ట్ అయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా లేదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.